దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్‌డీటీవీ సీఈఓ అండ్ ఎడిటర్ ఇన్ చీఫ్ కూడా ఆయన రాహుల్ కన్వాల్‌కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా! ఆ ఇంటర్వ్యూలో మేము 18 నెలల్లో 20,00,00,000 పెట్టుబడులు పెట్టాం. అవి రాబోయే రోజుల్లో 23,00,00,000 ఉద్యోగాలు తీసుకొనొచ్చాయి. 23,00,00,000 ఉద్యోగాలని. సరే కాంటెక్స్ట్ అర్థమైంది. 23,00,000 ఉద్యోగాలనేది 23,00,000 ఉద్యోగాలు అని. బట్ ఇది దేశవ్యాప్తంగా ఫుల్లుగా ఈ వీడియో ట్రోలింగ్‌కి గురైంది. నిజమే. అసలు మాట్లాడేటప్పుడు 1, 2 సార్లు అదే మాటే అన్నారు చంద్రబాబు గారు కూడా. ఆ రాహుల్ కన్వాల్ గారిని బెత్తరపోయాడు. అయితే మొత్తం ఈ భూమి మీద ఉన్నోళ్ళకి ఉద్యోగాలకు ఏలియన్స్ పిల్లలకి అందరికి ఇచ్చిన ఇంకా ఉద్యోగాలు మిగులుతాయి. ఇంకా మొత్తం ఏమంటారు ఇంకెంతమందికి అన్ని ఉద్యోగాలు ఇవ్వాలో అని చెప్పి జాతీయ వ్యాప్తంగా ఫుల్ ట్రోల్‌కి గురైంది. సో ఇంతవరకు ఇది ఆపేసింటే అయిపోయేది పోయేది. అది అక్కడితో అయిపోయేదేమో. తర్వాత ఈ ఎన్‌డీటీవీ ఏం చేసింది? వాళ్ళ ఆ క్లిప్‌ని తీసేశారు. మొత్తం డిలీట్ చేసేశారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఆ పాటికి ఇది కట్ అయింది. ఫుల్ వైరల్ అయింది. అయిపోయింది కదా! ఇప్పుడు ఎందుకు కట్ చేయడం? దీని మీద జాతీయ వ్యాప్తంగా కొందరు ప్రముఖులు కూడా ఆ రాహుల్ కన్వాల్ ఆ ఎన్‌డీటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆయన అండ్ సీఈఓ కూడా. అంతకుముందు ఇండియా టుడేకి డైరెక్టర్గా ఉన్నట్టున్నారు. అంటే ఇది డిలీట్ చేసేసారు రాహుల్ కన్వాల్ చేసిన ఇంటర్వ్యూ ఎన్‌డీటీవీని. సో దానికనే ఫుల్‌గా నెటిజన్లు వేసుకుంటున్నారు. ఫస్టే అది మొత్తం నవ్వుల పాలైంది ఆ క్లిప్పింగ్. అక్కడితో అయిపోయేది. ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా? అసలు ఎందుకు డిలీట్ చేశారు? ఇదేం విశ్వసనీయత? అర్థమవుతుంది కదా! తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ చేసుకొని ఉంటారు. 23,00,000 ఉద్యోగాలు అని చెప్పి సరే రాజకీయ నాయకులు హాయిపించుకుంటారు. 23,00,000 అన్నది ఇంక అది ఏదో పొరపాటు అనేశారు. తర్వాత డిలీట్ చేసి మళ్ళీ తీవ్ర విమర్శల పాలయ్యారు. మా రాహుల్ కన్వాల్ అంటే ఆయన పూర్తిగా బీజేపీకితో ఎవరుంటే వాళ్ళ ఫేవరిజం కోసం పనిచేసే జర్నలిస్ట్గా దేశంలో బేసిక్గా గోధీ మీడియా అంటారు కదా. అంటే పెద్దగా లాజిక్లు ఏమీ తెలియని మనుషులను అందరూ ఆ విధంగా అంటూ ఉంటారు. అంటే అడదిడ్డంగా హేట్రెడ్ పెంచేవాళ్ళు, అడదిడ్డంగా అమ్ముడుపోయే జర్నలిస్టులు, దాంట్లో ఈయనేనంట ఫ్రంట్ లైన్. తర్వాత చూస్తే రాహుల్ కన్వాల్ ఎవరు అని మొత్తం ఈ అమ్ముడుపోయే జర్నలిజంలో ఫ్రంట్ రో ఈయనదే ఉంటుందట. ఇప్పుడు మరి దీనిగానే డిలీట్ చేసేసారు. బేసిక్గా అక్కడ దావోస్లో ఇంటర్వ్యూ చేయడం కోసం ఎంత ఛార్జ్ చేశారో తెలియదు. ఛార్జ్ చేయకుండా ఇంటర్వ్యూ చేయరు. చంద్రబాబు గారిని ఇంటర్వ్యూ చేసేకి వీళ్ళు ఎంత ఇచ్చారో తెలియదు, వాళ్ళు ఎంత తీసుకున్నారో తెలియదు, అఫీషియల్గా ఎంత అన్అఫీషియల్గా ఎంత తెలియదు. ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేయడానికి ఎంత బిల్ వేసారో తెలియదు. డిలీట్ అయితే చేసేశారు. డిలీట్ చేసిన తర్వాత మరిన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదేం పద్ధతి, ఇది ఎందుకు డిలీట్ చేశారు అని. గొప్పోళ్ళు తయారయ్యారా బాబు. గొప్ప నాయకులు, గొప్ప పాలకులు, వీళ్ళకి తగ్గట్టే ఆ పత్రికలు, టీవీ ఛానల్లో వాళ్ళు అడ్డదిడ్డగా నోరేది వస్తే అది వాగడమే జర్నలిజం అని చెప్పి అనుకొని అసలు రాజకీయ పార్టీ కార్యకర్తల కంటే దారుణంలేండి. ఆయన షోలనగానే అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యాప్తంగా మొత్తం బహిష్కరించి బ్లాక్ చేసి పెట్టేశారు. రవీర భయంకరమైనటువంటి హేట్రెడ్ జర్నలిస్ట్ అట, ఫుల్గా అమ్ముడుపోయే జర్నలిస్ట్ అని చెప్పి అంటూ ఉన్నారు నెట్. బహుశా మరి ఇప్పుడు ఇంటర్వ్యూ చేసినందుకు ఎంత పెట్టి ఇంటర్వ్యూ కలెక్ట్ చేశారో, డిలీట్ చేసినందుకు ఎంత కలెక్ట్ చేశారో తెలియదు. కానీ ఈ మొత్తానికి ఒక ఇంటర్వ్యూ అయితే దేశవ్యాప్తంగా ఒక నవ్వుల పాలైంది అన్నది సుస్పష్టం.